హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు బిఆర్ టీవీ. నేను మీ బిఆర్కే మాల. మ్యాటర్లోకి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన సింగర్ నరసింహ అనే వ్యక్తి ఆయనకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, ఆయన పైన ఇష్టం వచ్చిన అబాండాలు వేయడం, ప్రజల్లో ఆయనను చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది దుర్మార్గులు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నీకు ఏం తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఉండే పేద వర్గాలకు ఎంతో మేలు చేసింది. అది తెలుసా నీకు? ఎస్సీలో ఉండే పేద విద్యార్థులకు వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి విదేశాలకు పంపించి వాళ్ళు పై స్థాయికి ఎదిగే విధంగా ఎంతో మేలు చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, ఆయన పైన ఇష్టం వచ్చిన అబాండాలు వేయడం, లేకపోతే ఆయన సన్నాస్ అనడం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమైనా అలా టప్పగా అనిపిస్తుండా నీకు? లేకపోతే మేము ఎవరిపైన పడితే వాళ్ళ పైన మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అట్లా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఆయనను మేము ప్రజల్లో చెడ్డగా చిత్రీకరిస్తాం, ఆయనను ప్రజలకు రానియం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మాట్లాడితే ఆయన తరపున ఎవరు మాట్లాడు, ఆయన తరపున మాట్లాడుతూ ఎవరు లేరు ఆ సోషల్ మీడియాలో కానీ. ఇక ఆయన్ని మాట్లాడితే ఆయన ఎట్లయినా మాట్లాడు అని చెప్పేసి అనుకుంటావురా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంట ఎప్పుడు మాలాంటి యువత ఆయనకు తోడుగా ఉంటది. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఖచ్చితంగా ఆయన వెంట మేము ఉంటాం. ఎప్పుడు ఆయనకి ఏదన్నా ఆపదస్తే కూడా మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాం. ఇకపోతే నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని సన్నాసాన్ని మాట్లాడతావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పోని నువ్వు సన్నాసాన్ని మాట్లాడతావా? అసలు ఏమనుకుంటున్నావు ఆయన ఊని గురించి? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీ స్థాయి ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్థాయి ఏంది? ఒక్కసారి నన్ను అద్దంలో చూసుకున్నావు నీ ముఖం? నువ్వు మీ ఊర్లో గానీ లేకపోతే బయట ప్రజల్లో గానీ ఒక్కరికైనా నువ్వు ఆపదలో ఉన్న వ్యక్తి ఆదుకున్నావు ఆయన? అలాంటిది నువ్వు బడుగు బలహీన వర్గాల కోసం, ఓసీలో ఉన్న పేద వర్గాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు నువ్వు సన్నాసి అని మాట్లాడతావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడింది నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చిత్రీకరిస్తుంది ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడిండు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొన్నటి దాకా మాతో ఉన్నాడు, మాతో కలిసి ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో తిరిగిండు. ఈరోజు ఆయన అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే ఆయన నువ్వు సన్నాసి అనడం, బుద్ధి లేదనడం, శవాల మీద రాజకీయాలు చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతావా? ఎట్లా చేస్తుండే శవాల మీద రాజకీయాలు? ఒక్క శవ రాజకీయం ఆయన వేసిండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? ఆయన బీఎస్పీలు ఉన్నప్పుడు కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంకా నేను ఎంతో కృషి చేయొచ్చు ఈ పేద ప్రజలకు గాని, తెలంగాణలో ఉన్న యావత్ సమాజానికి గాని ఇంకా నేను అంతకంటే ఎక్కువ కృషి చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పోరాడితే మీకు ఇష్టమాషం మాట్లాడడం, శవ రాజకీయాలు చేస్తున్నా చెప్పడం, ఆయన పైన ఆబాండాలు వేయడం, ఇదేనాయన మీ కాంగ్రెస్ పార్టీ నేర్పింది మీకు? అదే కాకుండా నువ్వు ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చావాలని చెప్పేసి కోరుతావా? ఆయన ఏమన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్లో గురవడానికి కారణం ఆయనకు ఎంతో ఒత్తిడి చేసిరు, ఆయన పైన ఎంతో ఒత్తిడి ఉండే, ఆయన ఎంతో ఒత్తిడికి గురైందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే మరి నువ్వు ఒత్తిడికి గురవలేదు, మరి నీకు హార్ట్ అటాక్ రాలేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఇండైరెక్ట్ గా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చావాలని చెప్పేసి కోరుతా ఉన్నావు నువ్వు. అంటే ప్రజల బాగోగుల కోసం ఎవరెవరైతే పోరాడతారో వాళ్ళు చావాలని చెప్పేసి మీరు కోరుతారా? ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ మీకు నేర్పింది? అదే కాకుండా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని పట్టుకొని ఈరోజు ఫామ్ హౌస్ లో అనుకున్నాడు, ఆయన కూడా హార్ట్ అటాక్ రావాలా, ఆయన చావలేదు, మరి అంటే ఆయన చావాలని చెప్పేసి కోరుతా ఉన్నారా మీరు? ప్రజల బాగోగుల కోసం ఎవరెవరైతే కోరుతారో వాళ్ళందరూ చావాలని చెప్పేసి కోరుతారా మీరు? అసలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో మీరు 50% అయినా వేసిరా? కేసీఆర్ గారు 50 ఏళ్ల వెనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఎంతో అభివృద్ధి బాటలో నడిపి నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిని పట్టుకొని నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, నీకు ఇష్టం వచ్చిన అబాండాలు వేయడం, లేకపోతే ఆయన చావును కోరడం, ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఆనాడు మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు అని చెప్పారు. ఎటువైనాయి మీ 6 గ్యారంటీలు? కొన్ని వందల హామీలు ఇచ్చిర్రు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఒక్కటైనా నెరవేర్చిరా? అది ఒకటి ఇచ్చిర్రు, ఏదైనా అంటది ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం ఉందనే? ఫ్రీ బస్సు వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈరోజు పల్లెటూర్లలో 90% ప్రజలు ఆటోలలో ఎక్కి వాళ్ళ పైసలతో, వాళ్ళ సొంత డబ్బులతో టౌన్ నుంచి విలేజ్ కి పైసలు పెట్టి ఆటోలలో వెళ్తారు. అలాంటి వాళ్లకు మీరు ఏం ఉపయోగం చేసిర్రు? అసలు 70% మహిళలు, అసలు 70 నుంచి 80% మహిళలు ఈరోజు పల్లెటూర్లలో ఉన్నారు కదా. అలాంటప్పుడు మీరు ఏం ఉపయోగం చేసిర్రు మహిళలకు? ఆ ఫ్రీ బస్సు వల్ల ఒరిగిందేముంది తెలంగాణ రాష్ట్రానికి? మీరు ఈరోజు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకే కాకుండా ఈరోజు మగవాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకనంటే మీరు ఫ్రీ బస్సు పెట్టిరు, సీట్ల కోసం మహిళలే కొట్టుకుంటున్నారు,
వాళ్ళు కొట్టుకున్నది కాకుండా ఈరోజు మగవాళ్ళ పైన కూడా వచ్చి కొంతమంది దాడి చేయడం జరుగుతా ఉంది సీట్ల కోసం. మీరు ఇచ్చిన ఫ్రీ బస్ వల్ల సీట్ల కోసం వాళ్ళది వాళ్ళే కొట్టుకోవడం కాకుండా ఈరోజు మగవాళ్ళని కూడా కొట్టడం జరుగుతా ఉంది. దానివల్ల ఈ తెలంగాణలో ఉన్న యావత్ సమాజానికి ఏం ఉపయోగం ఉంది? అయినా ఫ్రీ బస్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కువగా ఈ హైదరాబాద్ లో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తులకు ఎంతో నష్టం చేసిరు కదా మీరు. రోజు వాళ్ళ పొట్టను కొట్టిరు కదా మీరు. ఈరోజు అలాంటి సమస్యల పైన ఎప్పుడన్నా ఆలోచించరా మీరు? అలాంటి సమస్యల పైన ఆలోచించారు కానీ ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఎవరెవరైతే మంచి కోరుతారో వాళ్ళ కోసం ఎవరెవరైతే పోరాడతారో వాళ్ళ పైన మీకు ఇష్టం వచ్చిన నిందలు వేయడం, వాళ్ళ పైన మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, లేకపోతే వాళ్ళ పైన కేసులు పెట్టి జైళ్లలో వేయడం. ఇది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ సమాజానికి మీరు ఏం చేసిర్రు? అసలు మీరు రోజు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఈ హైదరాబాద్ లో ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తులకి ఎంతో నష్టం చేసిర్రు. అది ఒక్కసారైనా ఆలోచించరా? అలాంటి సమస్యల గురించి ఆలోచించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఏందో, కేసీఆర్ గారు అంటే ఏందో, కేటీఆర్ గారు అంటే ఏందో ఫస్ట్ అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకొని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. అంతేగాని వాళ్ళ గురించి తెలియకుండా, వాళ్ళు ఏంటో తెలియకుండా వాళ్ళ పైన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, మీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, వాళ్ళ పైన అభాండాలు వేయడం, ఇలాంటివి చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ సమాజం నమ్ముతుందని అనుకుంటారా మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవడైనా సరే వాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే మేము అందరం ఉన్నాం. మాలాంటి యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ యువత ఆయన వెనుకుంది. ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన బాగోగుల వల్ల. అలాంటి మంచి వ్యక్తుల పైన నిందలు వేయడం, వాళ్ళని చెడ్డగా చిత్రీకరించడం, ఇలాంటి పనులు బంద్ చేసుకోరు.